ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. దేవుడు దయను సత్యమును అనే వాగ్దానముతో మిమ్మల్ని నింపుతున్నాడు. దయగల హృదయాన్ని, సత్యము గల హృదయాన్ని దేవుడే కలుగజేస్తాడు. మరి దేవుడే దయచేస్తాడు. దేవునిలో ఉన్న గొప్ప ఫలము ఈరోజు మనకి అనుగ్రహింపబడును కాక. దయా హృదయము ఎక్కడైతే ఉంటుందో, సత్యము గల మాటలు ఎక్కడైతే ఉంటాయో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. దేవుని కార్యము అక్కడ జరుగుతుంది. మరి ఇలాంటి గుణము కలగాలంటే దేవుడు మనలో ఉంటే కానీ ఇలాంటి వరాన్ని మనము పొందుకోలేము. ఆయన వాక్యము ద్వారా మనకి దయను, సత్యమును కలుగుతాయి. ఆయన వాక్యము వినడము ద్వారా, దేవుడు చేసిన కార్యములను గుర్తు చేసుకోవడం ద్వారా, మరి దేవుడు గొప్పవాడని తెలుసుకున్నప్పుడు మరి దేవుడు ప్రతిదీ మనకి సరిచేస్తాడు. మరి మనలో ఉన్న ప్రతి గుణాన్ని బట్టి మనకి ఆరోగ్యము కలుగుతుంది. ప్రతి ఆర్థిక సమస్యను బాగుపడుతుంది. మరి ఈ దయ సత్యం ఉంటే మరి నీకు స్థిరము అనేది ఉంటుంది, సిరి అనేది ఉంటుంది, జ్ఞానము అనేది ఉంటుంది, ఆశీర్వాదము ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది, సమాధానము ఉంటుంది. ఈరోజు డబ్బులతో వేటిని మనము కొనలేము. మరి సమాధానాన్ని కొనగలుగుతామా? కొనలేము. ఆరోగ్యాన్ని కొనగలుగుతామా? కొనలేము. మరి డాక్టర్లు కూడా అనారోగ్యం కలిగితే ఏమీ చేయలేరు. మరి వాళ్ళు రిపోర్ట్లు చూసేదాకా ఏమీ చెప్పరు. కానీ దేవుడు మరి దయను, సత్యము ఉంటేనంట ఆరోగ్యము అనేది జీవము కలుగజేస్తుందంట. మరి శరీరములో జీవాన్ని కలుగజేస్తుంది. మరి దయా సత్యము ఉన్నప్పుడు మరి శరీరానికి మహిమ అనే వస్త్రాలు కలుగజేస్తుంది. దయా సత్యము అనేది వస్త్రముగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలాంటి అనారోగ్యము రాకుండా కాపాడుతుంది. మరి సమాధానము లేక బాధపడుతున్నవేమో ఈరోజు దయా సత్యము అనేది దేవుడు నీ హృదయంలో కలగచేస్తాడు. నీ శరీరానికి అది ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక ప్రతి సమస్యకి సమాధానాన్ని దయచేస్తుంది. మరి ఏ విషయంలోనైనా, మరి ఏ వ్యక్తి ద్వారా నువ్వు బాధపడుతున్నావా, సమాధానము లేక బాధపడుతున్నావేమో, నీ పిల్లల గురించి, మరి అత్తమామల గురించి, మరి నీ సహోదరుల గురించి, ఇంకా ఏ పరిస్థితినైనా, నీ భర్త గురించి, ఎలా నా భార్య గురించి, ఎలా ఈ పరిస్థితులను దాటిపోవాలని నీకు సమాధానము లేక అది వెంటాడుతుందా? దయా సత్యము ఈరోజు దేవుడు నీకు దయచేస్తున్నాడు కనుక దేవుడు మరి నీకు సమాధానాన్ని కలగచేస్తాడు. మరి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు సత్యము అనే హృదయాన్ని, దయ గల హృదయాన్ని నీకు దయచేస్తాడు. మరి విన్నప్పుడు నువ్వు గొప్పగా ఫలిస్తావు. ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నువ్వు దేవుణ్ణి అడిగి మరి వీటిని పొందుకొని మరి నిత్యము జీవింపబడి, నిత్యము ఆశీర్వదింపబడి, నిత్యము సమాధానముతో నీ జీవితాన్ని గడుపుతావు కాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. దయా సత్యము ఎంత గొప్ప స్థానము కలుగజేస్తుంది, ఎంత ఆరోగ్యము కలుగజేస్తుంది, ఎంత జీవాన్ని కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది నేర్పించిన ప్రభా. మరి ఎలాంటి హృదయంలోనైనా ప్రభా నువ్వు ఈరోజు దయను, సత్యమును నింపు. ఎందుకంటే నీవే అవి దయచేవాడువు. ఎందరైతే ఆశ కలిగి అడుగుతున్నారో వారి జీవితంలో ఏ కార్యమైతే ఆలస్యమైందో ప్రభా ఈ వరముతో నింపి మరి వారికి దయను, సత్యమును, వారికి నాయన తండ్రి నిత్యమును దయచేసి, ఆ హృదయాన్ని దయచేసి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకు దయను, సత్యమును నిత్యము కలిగి ఆశీర్వదింపబడుదురు కాక. ఆమేన్.